గంటలకి నువ్వు వచ్చేసే, సరేనా? మర్చిపోకు. ఎందుకు చెప్పలేదు? అది ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ టైం అవుతుంది, నేను ఆల్రెడీ వెళ్ళాలి, సరేనా? మర్చిపోకుండా రా, నేను చూసుకుంటా, సరేనా? నన్ను నమ్ము. బాయ్ 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 బాయ్. అంత పొద్దున్న 6 గంటలకు లేచి ఏం చేస్తుంది ఆమె అక్కడికి వచ్చి? అయినా అసలు ఆమెకు హెల్ప్ చేయమని అడిగితే మార్నింగ్ లేచి కాలేజ్ గ్రౌండ్ కి రమ్మంటది ఏంటి? కాలేజ్ మొదలయ్యే 9 గంటలకి, 6 గంటలకు వచ్చి ఏం చేస్తుంది? అబ్బా, మీ ప్రశ్నలు ఆపుతారా కొద్దిగా? ఫస్ట్ ఎందుకు రమ్మన్నదో తెలుసుకోండి. మేము పొద్దున 6 గంటలకి శాఖకి వెళ్తాం అనమాట. శాఖ ఉదయం అన్నా సాయంత్రం అన్నా 1 గంట సేపు ఉంటుంది. సో పొద్దుగాల 6 గంటల శాఖ ఉంది అక్కకి ఆ రోజు. అంటే అక్క వాళ్ళ శాఖ పొద్దున 6 గంటలకి స్టార్ట్ అవుతుంది, అందుకని ఆ రోజు 6 గంటలకు రమ్మన్నారు. శాఖనా? ఏం చేస్తారు ఆయన అంత పొద్దుగా వెళ్ళి? నిమ్మలంగా పండుకోవచ్చుగా. రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది, నిద్ర ఉండదు, ఏముండదు. పొద్దున 6 గంటలకు లేపు అంత తొందర అంత బిజీగా ఏం చెప్పిస్తారు మీరు? మీరు అలా అనుకోవడం మీ పొరపాటు. ఫస్ట్ శాఖలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడారు. సో ఇప్పుడు శాఖలో ఏం జరుగుతుందో చూద్దాం. गज प्रणाम 1 2 3 गण मंडल. ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు అక్కడ? ముందు చూడు, ముందుగా జయ సదా సవితృ మండల మధ్యవర్తి. ఏం చేస్తున్నారో చెప్పానా? అది మా శాఖలో ఫస్ట్ 15 నిమిషాలు శారీరక అంటారనమాట. ఆ శారీరకలో మన బాడీ మనము సుస్థి అంటే గుడ్గా ఉంచుకోనికి మేము ఫస్ట్ 15 నిమిషాలు శారీరక చేస్తాం. శారీరకలో యోగా, సూర్య నమస్కారాలు, సూక్ష్మ వ్యాయామం, ధృత వ్యాయామం, వ్యాయామం, ఇవన్నీ ఉంటాయి. యోగా, సూర్య నమస్కారాలు అంటే అర్థమవుతుంది. ఈ మిగతా ఊలు లాలు ఏంటి? అవన్నీ ఇప్పుడు సూక్ష్మం అంటే వార్మప్ లాగా. ఇవన్నీ యోగాకి సంబంధించిన విభిన్నమైన ప్రకారాలు అనుకోండి. అయినా ఈ భాష ఏంటి ఇలా ఉంది? శాఖలో మేము ముఖ్యంగా సాంస్కృతిక పదాలే వాడతాము, వాటినే ఆజ్ఞలులా ఇస్తాము. అసలు ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లాగా అనుకోండి. ఓ ఇన్స్ట్రక్షన్సా? ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చుగా మరి. ఆజ్ఞ అనేది కూడా సంస్కృత పదమే, సంస్కృత పదం వాడతాం కాబట్టి. ఇంతేనా? ఇంకేమన్నా చేస్తారా? అప్పుడేం చూస్తా, ఇప్పుడు చూడు. ఇంకా नियुद्ध सिद्ध 1 तो मुष्टि प्रहार सिद्ध 1 तो मुष्टि प्रहार गुरु 1 2 3 4 1 2 3 प्रयोग 2 1 2 3 1 2 3 ఇది కరాటే కదా? దీన్నే నియుద్ధ అంటారు. శాఖలో తర్వాత 15 నిమిషాలు మనని మన స్థైర్యం పెంచుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారనమాట. కరాటే అంటే మీ భాష మీకు అర్థమయ్యే, నియుద్ధ అంటే మీకు అర్థమయ్యే భాషలో కరాటే. ఇప్పుడు దండ అంటే కరసాం అంటారు కదా మీ దాంట్లో, అదే దండ. తర్వాత చిన్న కర్రలు, పెద్ద పెద్ద కర్రలు ప్రతి దగ్గర దొరకదు కదా, అలా చిన్న చిన్న కర్రలతో కూడా ఇంకొకటి ఉంటుంది, దాన్నే ఎస్టీ అంటాం. దాంతో కూడా మనం డిఫెన్స్ నేర్చుకుంటాం. అంటే నెక్స్ట్ 15 నిమిషాలు మనల్ని మనం కాపాడుకోవడానికి మనస్థైర్యత తెప్పించేలాగా 15 నిమిషాలు కేటాయిస్తాం శాఖలో. प्रयोग सिद्ध 1 2 3 शिरोमाक्रमिका दंड
शिरोमार्ग क्रमिका क्रू 1 2 3 द्विवारं प्रति स्वर 1 2 शिरोमार्ग क्रमिका 2 क्रू 1 2 3 अर्ध 1 2 1 अड्डू 2 दंड स्थिति 1 2 3 జనదక్ష విశ్రమం. ఇదేంటి చాలా బాగుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా నేర్చుకుంటున్నారా ఈ దండ? మా శాఖలో చిన్న నుంచి పెద్దవారి దాకా ఎవరన్నా శాఖకి రావచ్చు. ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? దీంతో పాటు ఆటలు ఉంటాయి. ఆటల తర్వాత ఇంకా భౌతిక కాలాంశం కూడా ఉంటుంది. వందనీయ జననీ ఓ భారతావని महिमान्वित तरणी सौभाग्यदायिनी वंदनीय जननी ओ भारतावनी देश रक्षा परम पुण्यम देश रक्षा परम पुण्यम देश रक्षा परम व्रतम देश रक्षा परो यागः देश सेवा रतोद्भवे. ఇదేంటి? నేను అన్నా కదా బౌద్ధిక కాలాంశం అనేసి. లాస్ట్ శాఖ ధ్వజం తీయక ముందుకు బౌద్ధిక కాలాంశం ఉంటుంది. అది అందులో ఒక గీతు, ఒక శ్లోకం, ఒక నీతి సూక్తం, కథ, అలా ఆ నెల మొత్తం మాకు ఒక్కొక్కటి కొత్త గీతు, కొత్త శ్లోకం వస్తుంది. అవి శాఖలో అందరికీ నేర్పిస్తాం. ఇలా నేర్పించడం వల్ల మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతుంది. అంటే శ్లోకం గీత్తో పాటు అప్పుడు జరిగే కరెంట్ అఫైర్స్ కానీ సమాజంలో ఏమేమి జరుగుతున్నా అనే అవగాహన శాఖలో అందరికీ తెలుసుకునేలాగా ఉంటుంది. ఓ అవునా? ఒక్క గంటలో ఇన్ని చేస్తారా మీరు? అవును, ఇదంతా అయిపోయింది. ఇది ఒక గంటలో మొత్తం జరుగుతుంది కూడా. చాలా గ్రేట్ రా మీరు. గంట సేపట్లో ఇన్ని చెప్తున్నారా? దీనికి ఫీజు ఎంత మరి? ఫీజు ఏముండదు, అంతా సమాజ సేవ, అంతా సంఘ సేవ అంతే. అవునా? అసలు నువ్వు ఫస్ట్ చెప్పిన విద్య కథ ఏమైంది మరి? కంటిన్యూ చేస్తా. ముందు శాఖ అయిపోనివ్వండి. నమామో వయం మాతృభూ పుణ్యభూస్త్వాం నమామో వయం మాతృభూ పుణ్యభూస్వాం. భారత్ మాతా కీ జై. గజ ప్రణామ్. 1 2 3 తీసుకొని వెళ్ళిపో.